షెఫ్ గారు ఇప్పుడు మనకు మన వ్యూవర్స్ కోసం ఏం వంటకం చేసి చూపిస్తున్నారు? ఇది వచ్చేసి పులావ్ మేడం. పులావ్. ఓకే. పల్లెటూరు పులావ్. పల్లెటూరు పులావ్. వావ్. ఓకే. దీంట్లో మనకు ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముఖ్యంగా క్యాజు, రెడ్ చిల్లీ, జీరా పౌడర్, గరం మసాలా, ధనియా పౌడర్, పసుపు, కారం, సాల్ట్, మటన్ రోగన్ జ్యూస్. ఇది హోమ్ మేడ్, స్పెషల్గా దీన్ని తయారు చేసుకుంటాం. ఓకే. సో చూసారు కదండి, ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో షెఫ్ గారు మనకు చెప్పారు కదా. మరి ఇప్పుడు ఆ పదార్థం మనం ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ గారు మనకు చేసి చూపిస్తారు. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. షెఫ్ గారు ఫస్ట్ మనకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నారండి. 2 టేబుల్ స్పూన్. ఇందులో మనం గార్లిక్ వేసుకున్నాం. గార్లిక్ చాప్, గ్రీన్ చిల్లీ ఒక 2 రెమ్మలు, కరివేపాకు ఒక రెమ్మ, ఒక చిన్న ఉల్లిపాయ. ఓకే. నేను కొంచెం మంచిగా వేయించుకొని. ఓకే. నెక్స్ట్ ఏం వేసుకోవాలి షెఫ్ గారు? ఇది కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ గిట్లా ఒక స్పూన్ ఆఫ్ గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే. వేసుకున్న తర్వాత చికెన్ వేసుకోవాలండి. మనం 1 పోర్షన్ ఆఫ్ చికెన్. ఓకే. 150 గ్రామ్స్. ఓకే. తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్. నెక్స్ట్ ఒక స్పూన్ కారం, చిటికెడు పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, జీరా పౌడర్, కొంచెం కోకోనట్ పౌడర్. రోగన్ జ్యూస్ మనం దీంట్లో కలుపుకోవాలండి. కలుపుకుంటే దాని ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. మీరు ఇందాక చెప్పారు కదా రోగన్ జ్యూస్ అని, అది ఎలా తయారు చేసుకుంటారు? ఇది చికెన్ స్టోక్ వాటర్తోని టమాటో ప్యూరీ విత్ టమాటో ప్యూరీతోని వాటితోని స్పైసెస్ వేసుకొని చేసుకుంటారు. ఓకే. దీంట్లో కొంచెం టేస్ట్ కోసమా? టేస్ట్ కోసం గ్రేవీ. ఓకే. కొంచెం కొత్తిమీర, కొంచెం థిక్ గ్రేవీ లాగా చేసుకొని మనం పులావ్లో మిక్సీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనా? రెడీ అయిపోయింది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. సెమీ గ్రేవీ వచ్చిన తర్వాత మేడం దీంట్లో మనం పులావ్ రైస్ అనేది వేసేసుకోవాలి. ఓకే. వేసేసుకున్న తర్వాత నీట్గా కలుపుకోవాలి. ఓకే అండి, ఇప్పుడైతే మనకి పల్లెటూరి కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ కోడి పులావ్ గురించి రివ్యూస్, అంటే కస్టమర్స్ ఎలాంటి రివ్యూస్ ఇచ్చారో సరే షెఫ్ గారు అడిగి తెలుసుకుందాం. షెఫ్ గారు, ఇప్పుడు ఈ పల్లెటూరి కోడి పులావ్ చాలా ఫేమస్ కదా, ఇప్పుడు కస్టమర్స్ వీటి గురించి ఏమని చెప్తుంటారు మీకు? ఇక్కడ తిన్న వాళ్ళు కస్టమర్లు అందరు సాటిస్ఫాక్షన్ అయింది మేడం. ఇది చాలా స్పైసీ, లెమన్ స్పైసీ చాలా బాగుంటుంది అని చెప్పేసి అందరూ సాటిస్ఫాక్షన్తో వెళ్ళారు. ఇది పల్లెటూరు కోడి పులావ్ అనేది ఎక్కువ సిటీలో దొరకడం కష్టం. స్పైసెస్ కానీ అది ఊర్లో ఉన్న ఫీల్ రాదు కాబట్టి ఇది దాని బేస్ బట్టి చేయడం జరిగింది. ఓకే. ఇప్పుడు మనం దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. సో చూసారు కదండి, వేడి వేడి పల్లెటూరి కోడి పులావ్ అయితే రెడీ అయిపోయింది.